సీజన్ వారీగా ఆరోగ్య చిట్కాలేంటో తెలుసుకుందాం. ముందుగా శీతాకాలం కోసం ఆరోగ్య చిట్కాలు చూద్దాం. శీతాకాలం ప్రారంభమయ్యే కొద్దీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆచరణాత్మకంగా ప్రతి ఇంటిలో వైరల్ సంక్రమణ సమస్యగా మారుతుంది. అందువల్ల చల్లని వాతావరణంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. మీరు జలుబు, దగ్గు, జ్వరం లేదా ఇతర రుగ్మతల వంటి సమస్యలకు దారితీయని నివారణ కోసం చూస్తున్నట్లయితే ఈ సూచనలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే మీరు జబ్బు పడకుండా చల్లని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. శీతాకాలంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలు మీకోసం. తరచుగా భోజనం మానుకోండి, శరీరాన్ని రక్షించుకోండి మరియు వెచ్చగా ఉంచుకోండి. ఎక్కువ నీరు త్రాగుతూ ఉండాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇక వేసవి కాలానికి ఆరోగ్య చిట్కాలు చూద్దాం. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవి కాలం ముఖ్యంగా సవాలుగా మరియు డిమాండ్ గా ఉంటుంది. చురుగ్గా మరియు ఫిట్ గా ఉండటానికి ఒక వ్యక్తి యొక్క సాధారణ దినచర్య చెమట, దద్దుర్లు మరియు వడదెబ్బతో కలిపి అణిచివేసే వేడితో దెబ్బతింటుంది. మీ సాధారణ ఫిట్నెస్ దినచర్యకు సూర్యుని యొక్క తీవ్రమైన వేడి కారణంగా తీవ్రంగా ఆటంకం ఏర్పడవచ్చు. ఇది మీ బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు. సూర్యుని కిరణాలు మొటిమలకు అలాగే అనేక ఇతర పరిస్థితులకు కూడా కారణమని చెప్పవచ్చు. వీటిలో కొన్ని చర్మ క్యాన్సర్ మరియు వడదెబ్బ వంటి తీవ్రమైనవి కావచ్చు. కాబట్టి వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు అనుసరించగల ఈ అద్భుతమైన ఆరోగ్య చిట్కాలను చూసేద్దాం. ఆరోగ్యంగా మరియు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. కఠినమైన సూర్యకాంతిలో తిరగటం మానేయండి. ఆల్కహాల్ మరియు కెఫిన్ మానుకోండి. నీరు పుష్కలంగా త్రాగాలి. ఇంట్లోనే ఉండటం ఉత్తమం. బయట ఆహారానికి దూరంగా ఉండాలి. సన్ స్క్రీన్స్ ధరించండి. మీ చర్మాన్ని సూర్యుడి నుండి రక్షించుకోవాలి. పత్తి మరియు నార వంటి సహజ బట్టలు ధరించాలి. పుష్కలంగా విశ్రాంతి తీసుకోవాలి. హైడ్రేట్ గా ఉండాలి. తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. పొగాకు మానేవేయాలి. ఇక శరద్ ఋతువు సీజన్ కోసం ఆరోగ్య చిట్కాలేంటో చూసేద్దాం. శరద్ ఋతువు సంవత్సరంలో ఉత్తమ సీజన్ లో ఒకటి. వాతావరణం చల్లబడి ఆకులు రంగు మారినప్పుడు మరియు గుమ్మడికాయ మసాలా లాటేలు మరోసారి అందుబాటులోకి వచ్చినప్పుడు ఇది మంత్రముగ్ధులను చేసే సమయం. కానీ శరద్ ఋతువు మీకు అనేక ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తుంది. మారుతున్న ఋతువుల వల్ల మన దినచర్యలు చెదిరిపోవచ్చు మరియు మనం జలుబు మరియు ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల శరద్ ఋతువు కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు చర్యలు తీసుకోవడం చాలా కీలకం. ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించవలసిన ఆరోగ్య చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఆహారంలో ఎక్కువ పండ్లు మరియు కూరగాయలను చేర్చుకోవాలి. తగినంత విటమిన్ డి పొందాలి. ఇన్ సీజన్ ఫుడ్ ని చేర్చాలి. సాధారణ వ్యాయామంలో పాల్గొనాలి. వాకింగ్ చేయాలి. తగినంత నిద్రపోవాలి. ఎక్కువ నీళ్లు త్రాగాలి. క్యాలరీలు తీసుకోవడం, సకాలంలో ఆరోగ్య తనిఖీని నిర్ధారించుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి టీకాలు తీసుకోవాలి. ఇక వర్షాకాలం కోసం ఆరోగ్య చిట్కాలేంటో చూసేద్దాం. ఋతుపవనాల రాకతో వర్షం, తాజా ప్రారంభం మరియు వేసవి యొక్క అణిచివేత వేడి మరియు తేమ నుండి విరామం వస్తుంది. అయితే వర్షాకాలాన్ని ప్రజలు మాత్రమే ఆస్వాదించరు. బ్యాక్టీరియా, వైరస్లు, మొక్కలు మరియు క్షీరదాలకు ఇది సమానంగా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి అద్భుతమైన ఆరోగ్య చిట్కాల జాబితాలో వర్షాకాలాన్ని పూర్తిగా మరియు జబ్బు పడకుండా ఆనందించవచ్చు. అవేంటో చూసేద్దాం. ప్రోబయోటిక్ తీసుకోవడం మంచిది. విటమిన్ సి తీసుకోవాలి. జంక్ ఫుడ్ మానుకోవాలి. శుభ్రమైన నీరు త్రాగాలి. దోమల నివారణకు అన్ని ప్రయత్నాలు చేయాలి. దోమల వృద్ధి ప్రాంతాలను తొలగించాలి. స్నానపు నీటిలో క్రిమి సంహారాన్ని చేర్చుకోవాలి. పండ్లు మరియు కూరగాయలు బాగా కడిగి తినాలి. తగినంత నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తినడానికి ముందు మీ చేతులను సరిగ్గా కడుక్కోవాలి. శానిటైజ్ చేసుకోవాలి. అలర్జీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.